హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు పండుగే. తాజాగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఆయన నటించిన కూలీ సినిమా రేపు విడుదలవుతుంది. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్ బుకింగ్ లో ఈ చిత్రం దుమ్మురేపుతుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ తదితర స్టార్లు నటించడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రజనీ ఫ్యాన్స్ తో పాటు కమల్ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికీ అన్ని యాప్స్ లోనూ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా తొలి రోజుకి సంబంధించి క్షణాల్లో హాట్ కేక్ లా అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని ఆసరాగా చేసుకుని కొందరు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. చెన్నైలోని చాలా థియేటర్లు టికెట్లను బ్లాక్ లో 600,000 కి మించి అమ్ముతున్నారట. ఓ ఫేమస్ థియేటర్ లో అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోని బ్లాక్ లో ఏకంగా 4,500 కి అమ్ముతున్నారని తలైవా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. తొలి రోజే సినిమాని చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలా సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రేట్లు పెంచితే రజనీ ఫ్యాన్స్ సామాన్యులు సినిమా చూడొద్దా అని నిలదీస్తున్నారు. టికెట్లను అధిక ధరలకు విక్రయించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇష్టం వచ్చిన టికెట్ రేట్లు పెంచితే సినిమా కలెక్షన్ పెరగడం మాట అటుంచితే ప్రేక్షకులు థియేటర్లోకి రావడం మానేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూలీ చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెల్లవారుజామున ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. 2023లో సంక్రాంతికి రిలీజ్ అయిన వరీసు చిత్ర ప్రదర్శన సమయంలో తొక్కిసలాటలో ఓ ప్రేక్షకుల్లో ఒకతను మరణించాడు. దీంతో అప్పటి నుంచి అర్ధరాత్రి తెల్లారుజామున ప్రదర్శనకు స్టాలిన్ సర్కార్ అనుమతులు ఇవ్వడం లేదు. అందువల్ల తమిళనాడులో ఉదయం 9 గంటల షోలను ఆపేశారు. దీంతో చాలా మంది రజనీ ఫ్యాన్స్ పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉదయం 6 గంటలకి షోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది అక్కడ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. కూలీ టికెట్లు రేట్లు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ కి 75 రూపీస్, మల్టీప్లెక్స్ కి 100 పెంచినందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఉదయం 5 గంటలకు ప్రీమియర్ షోలు వేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.